తులసి నా కన్నీళ్లు చూడాలని పాపం ఎదురు చూస్తుంది. నా చిరునవ్వుతోనే తనకి సమాధానం చెప్తాను. నందిని, మాకు టైం అవుతుంది, ఇక మేం బయలుదేరుతాం. పెళ్లి ఖాయం చేసుకుని వచ్చాక నేనే నిన్ను కలుస్తాను. నిశ్చితార్థం ఎప్పుడో పెళ్ళెప్పుడో చెప్తాను. నీకు శుభలేఖ కూడా ఇచ్చి బొట్టు పెట్టి నిన్ను పెళ్లికి పిలుస్తాను. అప్పుడొద్దు గాని ఇప్పుడు మేము వెళ్ళాలమ్మా, నువ్వు బయలుదేరు. ఏ తులసి, ఈ పెళ్లి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగనివ్వను. ఇది కన్ఫర్మ్. అమ్మా, రే, పెళ్లిళ్ళనేవి స్వర్గంలో నిశ్చయించబడతాయి అంటారు. నీకు భార్య లక్ష్మి అని అక్కడ నిర్ణయించబడింది, అది ఎవ్వరూ మార్చలేరు. సరే సరే, టైం అవుతుంది, పదండి వెళ్దాం. పదండి, రా. నువ్విక్కడున్నావు కానీ నీ మనసు ఎక్కడో ఉంది. నీ టెన్షన్ అంతా నాన్న గురించే కదా? అవును లక్ష్మి, కూతురి పెళ్లి చూపులంటే సంతోషంగా నిన్ను రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన నేను అదో రకం ఆందోళనతో ఉన్నాను. భయమేస్తోంది. నువ్వు పైకి చెప్తున్నావమ్మా, ఈ భయం నాకు కూడా మనసులో ఉంది. నేను ప్రేమిస్తున్న జ్యోతి ఎవరో కాదు, తులసి అత్తయ్య కొడుకే అన్న విషయం మనం ఇంతవరకు నాన్న దగ్గర దాచాం. కానీ ఈరోజు నాన్నకి ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. అవును లక్ష్మి, తెలిసాక మీ నాన్న ఎంత ఆవేశపడతారో, ఎంత గొడవ చేస్తారోనని భయంగా ఉంది. అమ్మా, మీ మధ్య ఏం జరిగిందో తెలీదు. చాలా ఏళ్లు గడిచిపోయాయి, అయినా నాన్న ఆవేశం తగ్గడం లేదు. మీ నాన్న గురించి పూర్తిగా నీకు తెలియదు లక్ష్మి. తెలుసమ్మా, నువ్వన్నట్టు కాస్త ఆవేశపడ్డా నాన్నని నేను ఒప్పించుకుంటాను. నిన్నటి కోపాలు ఆవేశాలే ఈరోజు మర్చిపోతూ ఉంటాం. ఇంకా ఎప్పుడో జరిగినవి ఆ రోజుల్ని ఒక పీడకలగా మర్చిపోమని చెప్దాం.
నాన్న ఏంటి వసంత, ఇంకా అమ్మాయిని రెడీ చేయలేదా? రెడీ అండి. నేను రెడీ నాన్న. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ కాస్త ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నారు? ఏం లేదు నాన్న, ఏం లేదు. ఉమ్, నా బంగారు లక్ష్మి, నువ్వు జ్యోతిరాదిత్యాన్ని ప్రేమిస్తున్నావని తెలియగానే నా కూతురు సెలక్షన్లో కానీ జీవితంలో తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన నిర్ణయాల్లో కానీ తప్పు చెయ్యదు అని నేను చాలా కాన్ఫిడెంట్గా ఒప్పుకున్నాను. వెంటనే నీ ప్రేమకి పచ్చ జెండా ఊపేశాను. నేనంత సంతోషంగా ఒప్పుకున్నప్పుడు నువ్వు ఈరోజు ఎంత హుషారుగా ఉండాలి? పెళ్లి చూపులప్పుడే పెళ్ళయినంత కళ నీలో కనిపించాలి. పూర్తిగా రెడీ అయినట్టే కదా? అవునా నాన్న? కానివ్వండి కానివ్వండి. నాన్న ఏంటమ్మా? అది నీతో ఒక విషయం. ఏంటో చెప్పమ్మా. మీకు జ్యోతిరాదిత్య మాత్రమే తెలుసు. వాళ్ళ అమ్మా నాన్నల గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ తెలీదు. వాళ్ళ కుటుంబం కూడా నచ్చాలి అంటారేమో. అమ్మా లక్ష్మి, అబ్బాయి మంచివాడే కాదా, నిన్ను బాగా చూసుకుంటాడా లేదా అన్నది మాత్రమే ఆలోచించానమ్మా. జ్యోతిరాదిత్య చాలా మంచివాడనే నమ్మకం నాకు కలిగింది. అందుకే వాళ్ళ కులమేంటి కుటుంబమేంటి అని నిన్ను అడగకుండానే తనను అల్లుణ్ణి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. ఈ పెళ్లి జరిగితే రెండు కుటుంబాల ఒకటే కదా తల్లి? ఏమంటావు? అంతేనండి. నా ప్రేమలో ఈ రెండు కుటుంబాలని కలపాలన్న ఆశయం కూడా ఉంది నాన్న. ఇది జరిగితే చాలా సంతోషం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆహా, ఏం లేదు నాన్న. జ్యోతిరాదిత్య వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చాక వాళ్ళ కుటుంబాన్ని చూశాక కూడా మీరు ఇంతే ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు నా ప్రేమకి ఎలాంటి అడ్డు చెప్పనట్టే పెళ్లికి కూడా అడ్డు చెప్పకుండా ఉండాలి. నీకెందుకమ్మా అనుమానం? ఉంటాను తల్లి. ప్రామిస్? ఈ విషయం అంత ప్రత్యేకించి ప్రస్తావిస్తూ నా ప్రామిస్ అడుగుతావేంటమ్మా? నీ మీద నాకున్న నమ్మకం, నా మీద నీకున్న ప్రేమ, వీటిని మించి మన మధ్య ప్రత్యేకమైన ప్రమాణాలు ఏముంటాయమ్మా? నాకే అభ్యంతరం ఉండదు. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. అన్నా, ఏంటి మళ్ళీ? ఎమ్మెల్యే శ్రీధర్ గారు మీకోసం ఫోన్ చేశారు. ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలంట. అవునా? ఇప్పుడే వస్తాను. అమ్మా లక్ష్మి, చూడు తల్లి, నువ్వు హ్యాపీగా ఉండమ్మా. జ్యోతిరాదిత్యయే నా అల్లుడు. గుడ్.
బంగారు తల్లి. లక్ష్మి, తులసి రావడానికి ముందే మీ నాన్న నొప్పించే పనిలో పడ్డావు కదా. మీ నాన్న ముందు నాకీ మాత్రం ధైర్యం తెలివి కూడా లేవు. ఎలాగోలా ఈ గండం దాటాలి కదమ్మా, అందుకే నాన్న చేతులు పట్టుకుంటున్నాను. నే మాటలేస్తూ ఆ మాటకు కట్టుబడేలా ఆయన ఆవేశానికి అడ్డుకట్ట వేస్తున్నాను. నీ ప్రయత్నం మంచిదే లక్ష్మి. చూస్తాను. లక్ష్మి, తులసి వదిన వాళ్ళు వచ్చేశారమ్మా. నేనిప్పుడు ఎదురుపడితే గుమ్మం తొక్కకుండానే తులసి వెళ్ళిపోతుందో ఏమో. నువ్వే వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకురా. అలాగేనమ్మా. ఆ. పెళ్లి వారికి స్వాగతం. వెల్కమ్ వెల్కమ్. లక్ష్మి, నీ పెళ్లి చూపులకి నువ్వే వెల్కమ్ చెప్పి రిసీవ్ చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కొత్త ట్రెండా? పెళ్లి చూపులప్పుడు సిగ్గుపడుతూ రూమ్ లో కూర్చోవాల్సిందానివి ఇలా మాకు స్వాగతం చెప్పడం కొత్తగానే ఉంది. ఏ సినిమాలో అయినా పెళ్లి కూతురు అమ్మా నాన్నలు వాళ్ళ బంధువులు రిసీవ్ చేసుకుంటారు. ఇలా ఏంటో కొత్తగా. ఇది మన తమ్ముడు సినిమాలో జరుగుతుందన్నయ్య. నిజానికి వీళ్ళిద్దరి చూపులు ఎప్పుడో జరిగిపోయాయి. ఎరా అవునా? నువ్వు ఊరుకోనయ్యా ప్లీజ్. రే రే రే, మేం ఊరుకునేది లేదు. వెంటనే ముహూర్తాలు పెట్టించి లక్ష్మితో నీ పెళ్లి జరిపించేస్తాం. ఏమ్మా, అంతేనా? అంతే అంకుల్. రండి, లోపలికి రండి. ఆగండి, మేము లోపలికొస్తాం కానీ మీ అమ్మ నాన్న లేరి? అది నాన్నేమో అర్జెంట్ కాల్ వస్తే ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారు. అమ్మేమో కాఫీ, స్నాక్స్, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆ పనిలో ఉంది. అందుకే వెల్కమ్ చెప్పడానికి నువ్వొచ్చావన్నమాట. వెరీ గుడ్ లక్ష్మి. ఝాన్సీ, నీ డౌట్ క్లియర్ అయిందా? అందరికి క్లియర్ అయింది. ఇంక లోపలికి వెళ్దాం పదండి. రండి, పదండి. రండి, కూర్చోండి కూర్చోండి. రండి, అందరూ కూర్చోండి. పుష్ప, కూల్ డ్రింక్స్ తీసుకురా.
చాలా సంతోషం లక్ష్మి. మా మీద నీకెంతో అభిమానం ఉంది. అందుకే మర్యాదలు ఏమీ తగ్గకుండా మీ అమ్మా నాన్నలొచ్చి మాకు స్వాగతం పలకలేదన్న లోటు లేకుండా మమ్మల్ని బయట ఎక్కువసేపు వెయిట్ చేయించకుండా తీసుకొచ్చావు. మీ అమ్మా నాన్నలకి ఇంత మంచి కూతురుగా ఉన్న నువ్వు మా ఇంటికి మంచి కోడలవుతావనడంలో ఎటువంటి సందేహం లేదు. తథాస్తు. తులసి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని అప్పుడే వరాలిచ్చేయకు. వాళ్ళ అమ్మా నాన్న రావాలి, మిగతా విషయాలు మాట్లాడాలి, మనం వాళ్ళకి నచ్చాలి. ఇంకా బోల్డ్ తతంగాలుంటాయి. ఎన్ని తతంగాలున్నా ఈ పెళ్లి తంతు ఆపేదెవరండి? జరిగి తీరాల్సిందే. అమ్మా లక్ష్మి, మీ అమ్మా నాన్నల్ని పిలిచి నువ్వు లోపలికెళ్ళు. అన్ని విషయాలు మేం మాట్లాడుకుంటాం. నువ్వు సిగ్గుపడుతూ మా వాడికి తర్వాత కాఫీ ఇద్దు గాని. ఏది మీ అమ్మా నాన్నల్ని పిలు. అలాగే ఆంటీ. అమ్మా, నానా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నానా, నానా, ఏంటమ్మా? జ్యోతి వాళ్ళు వచ్చేసారు, రండి. ఓ, పెళ్లి వాళ్ళు వచ్చేసారా? వచ్చేస్తున్నానమ్మా. ఎమ్మెల్యే గారు, మీరు చెప్పిందంతా నేను చూసుకుంటాను. ఉంటానండి. వస్తున్నారా ఆంటీ? నించోడం ఎందుకు? ఇటు వచ్చి కూర్చో. కూర్చో కూర్చో లక్ష్మి, కూర్చో. కూర్చో లక్ష్మి. నమస్తే అంకిల్.